హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం గాజులతోటి మాల అమ్మవారికి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. ఇప్పుడు మా అమ్మగారు మనకి నేర్పిస్తారు. దీనికి కావాల్సినవి గాజులు, ఒక ఊలు బండిలు ఉన్నాయంటే మన దగ్గర ఉన్న గాజులతోటి మనం చక్కగా నీట్గా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? అది మా అమ్మగారు ఎలా చెప్తారో నేర్చుకుందామా మనం. లెట్స్ స్టార్ట్. హాయ్ అండి. ఇప్పుడు నేను అమ్మవారికి గాజుల మాల ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మొదటగా ఒక గాజు తీసుకుని దీన్ని ఇలా ముడిపెట్టుకోవాలి. ముడిపెట్టుకుని అప్పుడు ఇంకో గాజు తీసుకుని ఈ దారం మించి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి దీని మించి ఇలా వెనక నుంచి ఈ లోపలికి లాగాలి. అప్పుడు ఇలాగ ముడిపడినట్టుగా వస్తుందన్నమాట. మళ్ళీ అలాగే ఇంకో గాజు తీసుకుని ఇలా లోపల నుంచి తీసి ఇలా తీసి ఇలా అలా ఒక్కొక్క గాజు కూడా అలా తీసుకుంటూ మనం ఒక్కొక్క గాజుని అలా పెట్టుకుని లోపల నుంచి పక్క నుంచి తీసి మళ్ళీ లోపల నుంచి తీసుకోవాలి. అప్పుడు మనకు అలా అల్లికలా వస్తుంది. రంగురంగుల అన్ని రంగుల గాజులతోటి కూడా చేసుకున్నా బాగుంటుంది. లేదా ఇలా ప్లెయిన్ ఒకే రకం చేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఏంటంటే మనం గాజును బట్టి దారం కలర్ కూడా నప్పుకుంటే అది ఒక రకమైన మంచి మాలలా తయారై చాలా డిజైన్లో వస్తుంది, కనిపిస్తుంది. ఈ గాజులు చిట్టి గాజులు కూడా ఉంటాయి. చిట్టి గాజులను కూడా మనం అలా మాలలుగా చేసుకుని చక్కగా మన దేవుడి మందిరంలో పటాలకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అనుకుంటూ రావాలి. ఇంకొక గాజు అలా పైన గాజు పెట్టాలి. పెట్టి దాన్ని ఇలా వెనక్కి వేసి మళ్ళీ దాని లోపల నుంచి ఇలాగ దారాన్ని ఈ ఊల్ని తీసుకురావాలి. ఇలా దగ్గరికి ఇలా లాక్కుంటే దగ్గరికి వస్తుంది. ఓకే. బాగుంది. అదిగో చూసారా ఎలా మాల్లా వస్తుందో. మొత్తం అంతా తయారైతే మీకు దాని లుక్ బాగా తెలుస్తుంది. ఇలాగే చిట్టి గాజులతో అదిగో చిట్టి గాజులతో చేసింది మా లక్ష్మీదేవికి మా అమ్మగారు. చాలా బాగుంది. నైస్. ఈ చిట్టి గాజులు కూడా మనకి రంగులు దొరుకుతాయి. అన్ని రంగులు కదంబ మాలలాగా కలర్స్ అన్నిటితోటి కూడా మనం వేస్తే చాలా బాగుంటుంది. ఓకే. మొత్తం మాలంతా గాజుల మాల ఇలా వస్తుంది. నైస్. చాలా బాగుంది. సూపర్. అందరూ కూడా ఈ గాజుల మాలని తయారు చేయడం చూశారు కదా. దీన్ని అందరూ నేర్చుకుంటారనేసి అని అనుకుంటున్నాము. వీడియోని చూసి చక్కగా అందరూ అన్నీ నేర్చుకోండి, ఇంట్లో అందరూ తయారు చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాము. ధన్యవాదములు.